యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోక తండ్రి, జీవం గల దేవా, ఈ ఆదివారపు దినమున ఆశతో నీ సన్నిధికి చేరి ఉండగా ప్రభువా, దయచేసి మాతో మాట్లాడండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు, ఆచరించగలిగే జీవితం మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. పరిస్థితులన్నింటినీ అనుకూలపరచండి. ఇచ్చిన వాతావరణాన్ని బట్టి నీకు స్తోత్రాలు దేవా. నీ కృపతో మమ్మలను, మా మనసులను నీ స్వాధీనం అందించుకోండి. అల్పుడను అయోగ్యుడైన నన్ను నీ స్వాధీనం అందించుకుని ఎవరెవరికి ఏ వాక్యం అవసరమై ఉన్నదో దయచేసి నీవే ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి పిహెచ్డి చేస్తూ ఉన్నప్పుడు ఎగ్జామ్స్ రాయడానికి భోపాల్ వెళ్ళాం. 2 టర్మ్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, తర్వాత రీసెర్చ్ ఉంటుంది. తర్వాత సెకండ్ టర్మ్ ఎగ్జామ్స్ రాయడానికి భోపాల్ వెళ్ళినప్పుడు ఎగ్జామ్స్ రాసేసాం. సాయంత్రం 8 గంటలకి ట్రైన్. నేను, నాతో పాటు మరొక ఇద్దరు, ఒక ఆయన కాకినాడ నుంచి, ఒక ఆయన మేడ్చల్ నుంచి వచ్చారు. సో మేమందరం ఇక్కడి నుంచి కలిసి వెళ్ళాం. అక్కడి నుంచి మేము కలిసి రావాలి. సాయంత్రం తెలియని పట్టణం, దూరం కదా అని చెప్పి మేమున్న హోటల్ రూమ్ నుండి 8 గంటలకి ట్రైన్ అంటే 6:30కే బయలుదేరి వచ్చేసాం. ఇంకొక గంట ముందే వచ్చేసాం. వచ్చిన తర్వాత ట్రైన్ 8 గంటలకు అన్న ట్రైన్ 9:45 అని చెప్పారు. సరే 9:45 అంటే ముందే వచ్చేసాం. మనం చూడటానికి కూడా ఈ తెలియని ప్రాంతం కదా, వెయిట్ చేద్దాం అనుకున్నాం. తర్వాత 9:40 అన్నది 11:30 అన్నారు. 11:30 అని ఒకసారి ఆశ్చర్యపడ్డాం. తర్వాత ఇంకో గంట 11 అవుతుండగా 1:45 అన్నారు. ఇంకా చివరిగా ఏమన్నారంటే ఉదయం 6:30కల్లా మీ ట్రైన్ వచ్చేస్తుందండి అన్నారు. సాధారణంగా ఆ ట్రైన్కి మేము దాదాపుగా తెలంగాణలో ఎంటర్ అయిపోవాలి. ఎంత నీరసం వచ్చిందంటే ప్రయాణం కంటే ఎదురు చూస్తున్నప్పుడు ఎక్కువ నీరసం వస్తుంది కదండి. ఎవరైనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా, ఏదైనా రైల్వే స్టేషన్కి వెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎదురు చూస్తున్నప్పుడు ఎంతో విసుగు, నీరసం, చిరాకు ఇవన్నీ వస్తాయి. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు అని వాక్యం సెలవిస్తుంది. సాధారణంగా మనం ఎవరి కోసమన్నా కనిపెడుతున్నప్పుడు మనం బలహీన పడిపోతూ ఉంటాం. ఇంకెప్పుడు వస్తుందో, ఇంకెప్పుడు వస్తారో, ఎప్పుడు కలుస్తారో, ఏం జరుగుతుందో అనుకుంటూ ఉంటాం. ఇంకా మనం బలహీన పడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు అని అంతటితో ఆపేయలేదు. కానీ వారి పక్షిరాజుల వలె ఎంతో పోలుస్తూ ఉన్నాడు, పక్షిరాజులతో పోలుస్తూ ఉన్నాడు. సాధారణంగా పిల్లలు చెప్పిన మాట వినలేదనుకున్న ఊర్లో గాడిద అని చెప్తారు కదండి. అంటే కొన్ని జంతువులనేమో తిట్టడానికి ఉపయోగిస్తారు, కొన్ని జంతువులనేమో పొగడడానికి ఉపయోగిస్తారు కదా. సింహం లాంటి రా అంటారు, అంటే చాలా ధైర్యవంతుడు, బలవంతుడు కదా అని అర్థం. కానీ ఇక్కడ దేవుడు ఒక పక్షితో పోలుస్తూ ఉన్నాడు. ఆ పక్షిరాజు. పక్షిరాజు అంటే ఈగిల్ కదా. ఈ ఈగిల్కి అది 14 పౌండ్లు, అంటే దాదాపుగా 7-8 కిలోల వరకు బరువు పెరగవచ్చు పెద్దదైతే. కానీ 70-80 కిలోల మనిషికి ఎంత కన్ను ఉంటుందో అంత కన్ను ఈ పక్షిరాజు కూడా ఉంటుంది. అంటే 80 కిలోల బరువున్న మనిషికి ఉన్న కన్నే ఎంత సైజు ఉంటుందో అంత కన్ను ఆ ఈగిల్కి కూడా ఉంటుంది అన్నమాట, పక్షిరాజు కూడా ఉంటుంది. అయితే మనకి కొంత దూరం చూచింతే ఆ తర్వాత ఏముందో మనకు కనబడదు కదా. మహా అయితే మనకు 300 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు కనబడుతుందేమో కన్ను చూపు బాగుంటే, ఆకుకూరలు బాగా తింటే, వెజిటేబుల్స్ బాగా తింటే కదా, ఏ విటమిన్ బాగా తింటే. కానీ దీనికి 3.2 కిలోమీటర్ల దూరం నుంచి అది నిశితంగా పరిశీలించగలదు.
అంత మాత్రమే కాదు కానీ మనకి మామూలుగా 180 డిగ్రీలు కనిపిస్తుంది కదా, మొత్తం వృత్తాంతం అంటే సర్కిల్ అంటే 360 డిగ్రీస్, కానీ మనకు 180 డిగ్రీసే కనిపిస్తుంది. కానీ ఈ ఈగిల్కి 340 డిగ్రీలు కనిపిస్తుంది. అంటే దాదాపుగా ఆల్మోస్ట్ ఒక సర్కిల్ ఇంకొక 20 డిగ్రీలు తీసేస్తే 360 డిగ్రీలు, అంటే చుట్టూ ఏముందో కూడా అది గమనించగలదు. ఇదినుమున పక్షిరాజు గురించి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఎందుకు దేవుడు తన భక్తులను పక్షిరాజుతో పోల్చాడు? దేవుడు కూడా తనను తాను, నేను ఐగుప్తు దేశంలో నుండి పక్షిరాజు తన పిల్లలను ఏ విధంగా మోసుకొని వస్తుందో నేను నా పిల్లలను ఆ విధంగా మోసుకొని వచ్చాను అన్నాడు దేవుడు. ఎందుకు దేవుడు తనను తాను పక్షిరాజుతో పోల్చుకున్నాడు? ఎందుకు తన పిల్లలను, తన కొరకు ఎదురు చూచే వారిని పక్షిరాజుతో పోల్చాడు? మొట్టమొదటిగా మనం చూసినట్లయితే పక్షిరాజు తన గూడును చాలా ఎత్తైన స్థలములో కట్టుకుంటుంది. పక్షిరాజు తన గూడును చాలా ఎత్తైన స్థలములో కట్టుకుంటుంది. వాక్యాలు ఉన్నాయి, మనం అవసరమైనప్పుడు చూద్దాం. అయితే పక్షిరాజు తన గూడుని ఎత్తైన స్థలములో కట్టుకుంటుంది అంటే అది చాలా ఉన్నతమైన ఆలోచన కలిగి ఉంది. మనం కూడా మన గృహాలను, మన కుటుంబాలను ఉన్నతమైన స్టాండర్డ్స్తో, ఉన్నతమైన ఎథిక్స్తో, ఉన్నతమైన ప్రమాణాలతో మనం జీవించాలి. ఉన్నతమైన ప్రమాణాలు అంటే ఆర్థిక పరంగా కాదు, కానీ వ్యక్తిగతంగా, క్రమశిక్షణ పరంగా, ఆత్మీయంగా మనం చాలా ఉన్నత స్థితిలో మనం జీవించాలి. చూడండి, అమ్రాము యొకోబేదులు అనేవారు ఐగుప్తు దేశంలో ఉన్నారు. వారు మోషే తల్లిదండ్రులు. వారు బానిసత్వంలోనే పుట్టారు, బానిసత్వంలో పెరిగారు, వారి బానిసత్వంలోనే వివాహమైంది, పిల్లలు కన్నారు. కానీ వారి ఆలోచనలో మాత్రం బానిసత్వం లేదు. వారు తమ పిల్లలకు చాలా హై స్టాండర్డ్స్ సెట్ చేశారు. ఏమని అంటే, సాధారణంగా మనం మన పిల్లలకి ఏమి నేర్పిస్తామంటే, అమ్మ మీరు బాగా చదువుకుంటే మీ లైఫ్ బాగుంటుంది, మీరు బాగుండాలంటే మీరు బాగా చదువుకోవాలి కదా, మంచిదే. కానీ మన ఆలోచన అక్కడితో ఆపేయకూడదు. కానీ మీరు బాగుంటే, మీరు ఎప్పుడు బాగుంటారంటే మీరు 10 మందిని బాగు చేసినప్పుడు మీరు బాగుంటారు. అంటే నువ్వు బాగా చదువుకుంటే నువ్వు 10 మంది జీవితాలను ఏం చేయగలవు? బాగు చేయగలవు. నువ్వు బాగా చదువుకుంటే నువ్వు దేశానికి ఉపయోగపడగలవు. నీ చుట్టూ ఉన్న వారి జీవితాలందరినీ నువ్వు బాగు చేయాలి అనే ఉన్నతమైన ప్రమాణాలతో మన పిల్లల్ని పెంచాలి. మోషేను అతని తల్లిదండ్రులు ఎలా పెంచారు అంటే, అరే బాబు నువ్వు పెరిగి నువ్వు పెద్దవాడువై నువ్వు రాజకుమారుడు అయితే మాకు సంతోషం లేదు, నువ్వు పెరగాలి, నీ చుట్టూ ఉన్న వారందరినీ బానిసత్వంలోంచి విడిపించాలి. అంటే ఆ చిన్నప్పుడే మోషేకు ఎటువంటి స్టాండర్డ్స్ ఇంబైబ్ చేశారో ఒకసారి ఆలోచించాలి. చాలా ఉన్నతమైన స్టాండర్డ్ సెట్ చేయాలి. ఎప్పుడైతే మనం పిల్లల ముందు ఉన్నతమైన స్టాండర్డ్ సెట్ చేస్తామో అప్పుడు వారు అనేక మందికి ఉపయోగపడతారు. చాలాసార్లు మనం వారి వరకే కన్ఫైన్ అయిపోవద్దు. నీవు బాగుంటే నీవు చుట్టూ ఉన్నవారు బాగుంటారు. నువ్వు బాగా చదువుకుంటే నీ చుట్టూ ఉన్న వారందరి జీవితాలను నువ్వు బాగు చేయగలవు. కాబట్టి మన థింకింగ్ మారితే, మన ఆలోచన మారితే, మనం పెంచే విధానం మారితే, మనం వారికి నేర్పించే విధానం మారితే అప్పుడు వారు పెరిగే విధానం కూడా మారుతుంది. కాబట్టి నువ్వు పెద్దవ్వాలి, నువ్వు బాగుండాలి, మమ్మల్ని బాగా చూడాలని మాత్రమే కాకుండా నీవు 10 మందికి ఉపయోగపడాలి, నువ్వు అనేక మంది జీవితాలను మార్చాలి, నువ్వు సంఘానికి మేలు చేయాలి, సమాజానికి మేలు చేయాలి, దేశానికి మేలు చేయాలి. ఇటువంటి ఆలోచనలు మన పిల్లల్లో మనం నేర్పించాలి. పక్షిరాజు తన గూడుని చాలా ఉన్నతంగా నిర్మించుకుంటుందంట, ఉన్నతమైన స్థలాల్లో నిర్మించుకుంటుంది. నీవు నేను కూడా మన గృహాలలో ఉన్నతమైన స్టాండర్డ్స్ ఉండాలి. అది స్పిరిచువల్ స్టాండర్డ్స్ అవ్వచ్చు, డిసిప్లిన్ పరంగా అవ్వచ్చు, ప్రార్థనా పరంగా అవ్వచ్చు, విశ్వాస రీతిగా అవ్వచ్చు. చూడండి, అబ్రహాము ఎటువంటి స్టాండర్డ్స్ తన కుటుంబంలో సెట్ చేశాడు. ఇస్సాకు 20 సంవత్సరాల వయసులో అతడు తన తండ్రి దేవునికి ఇచ్చిన మాటను బట్టి బలైపోవడానికి సిద్ధపడ్డాడు. నీకు 120 సంవత్సరాలు వచ్చేసినాయి, నువ్వు ముసలోడు అయిపోయావు, నీకు చాదస్తం పెరిగిపోయింది, కాబట్టి ఏదో స్వరం వినపడిందని నన్ను దహన బలి అప్పగిస్తానంటున్నావేంటి అని తన తండ్రిని నెట్టివేయలేదు, తన తండ్రిని తక్కువగా చూడలేదు, నీకు మైండ్ పోయింది అని అనలేదు. కానీ తన తండ్రి మాటకు, తన దేవుని ఆజ్ఞకు లోబడి దహన బలి అయిపోవటానికి సిద్ధపడ్డాడు. అంటే అబ్రహాము తన కుటుంబంలో ఎంత ఉన్నతమైన స్టాండర్డ్ సెట్ చేశాడో మనం ఆలోచించాలి. నా తండ్రి మాట ఇచ్చాడంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు,
నా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంటే నా ప్రాణము కంటే దేవుని ఆజ్ఞ గొప్పది అనే స్టాండర్డ్ ఇస్సాకు అది చూస్తూ వింటూ పెరిగాడు కనుకనే ఇస్సాకు తన దేవునికి బలైపోవటానికి బలైవటం ఒక విషయం అయితే, బలైపోయేవాని దృష్టి నుంచి మీరు ఆలోచించారు. ఒక్కసారి మన తల్లిదండ్రులు మన చేతులు కట్టి కాళ్ళు కట్టి కదా, కట్టెలు చక్కగా పేర్చి మెడ ఇలా పెట్టుకో నాయన అని ఇలా పైకి పెట్టి ఇక నేను నిన్ను మెడ నరికేస్తాను అంటే ఏ పిల్లవాడు ఎదిగిన ఏ పిల్ల ఊరుకుంటారు? కానీ ఇస్సాకు మారు మాట్లాడలేదు. బలి ఇవ్వటానికి సిద్ధపడిన అబ్రహాము ఎంత గొప్ప, బలైపోవటానికి సిద్ధపడిన ఇస్సాకు కూడా అంతే గొప్ప. అంటే అటువంటి ఉన్నతమైన స్టాండర్డ్స్ ఎవరు సెట్ చేశారు అంటే అబ్రహాము తన కుటుంబంలో నేర్పించాడు. మనం నేర్చుకోవాలి, మన పిల్లలకు నేర్పించాలి. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే మన పిల్లలను భక్తిగా పెంచితే మన జీవితం నెమ్మదిగా ఉంటుందండి. మన పిల్లలు భక్తిగా పెంచితే వాళ్ళతో పాటు మన జీవితం కూడా నెమ్మదిగా ఉంటుంది. ఎందుకంటే మనం పెరిగే కొద్దీ మన శక్తి తగ్గుతుంది, పిల్లల శక్తి పెరుగుతుంది. కాబట్టి మనం వారిని భక్తిగా పెంచితే మన జీవితం నెమ్మదితో ఉంటుంది. కాబట్టి పక్షిరాజు తన గూడును చాలా ఉన్నతమైన స్థితిలో అది నిర్మించుకుంటుంది. మనం కూడా ఉన్నతమైన అంటే 10వ ఫ్లోర్లోనో 15వ ఫ్లోర్లోనో జీవించమని కాదు, కానీ మన స్టాండర్డ్స్ ఉన్నతంగా ఉండాలి, మన ఆత్మీయ స్థితి ఉన్నతంగా ఉండాలి, మనం వారికి నేర్పించేవి ఉన్నతంగా ఉండాలి. నీవు బాగుండాలని కన్ఫైన్ చేయొద్దు, నీవు బాగుంటే అనేక మంది నీవు బాగు చేయాలి. రోడ్డు మీద ఒక అతను మనం వెళ్తున్నాం, ఒక అతను ఉన్నాడు, లేదా మన బంధువులు ఎవరో పేదవారు ఉన్నారు, నువ్వు పైకి రావాలి, వాళ్ళని పైకి తీసుకురావాలి, నువ్వు ఉన్నతంగా జీవించాలి, వారిని కూడా ఉన్నత స్థితికి చేపట్టుకుని లేవనెత్తాలి. కాబట్టి ఇటువంటి స్టాండర్డ్స్ ఎప్పుడు సెట్ చేస్తామో వాళ్ళ బ్రాడ్ థింకింగ్ పెరుగుతుంది కదా. మన దేవుడు ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు, మనం కూడా ఉన్నతమైన ఆలోచనలు మనం కలిగి జీవించాలి, మన పిల్లలకు నేర్పించాలి. ఇంకా రెండవదిగా మనం చూసినట్లయితే ఈ పక్షిరాజు ఉన్న యునీక్నెస్ ఏంటంటే సాధారణంగా ఏదైనా పక్షులు వర్షం వస్తున్నప్పుడు, తుఫాను వస్తున్నప్పుడు మీరు గమనించండి, అవి గూట్లోకి వెళ్ళిపోయి దాక్కోవడానికి ప్రయత్నం చేస్తాయి, చెట్టు చాటుకు వెళ్ళిపోయి దాక్కుంటాయి. బాగా వర్షం వస్తున్నప్పుడు మీరు గమనించండి, మనం ఎప్పుడు బయట దండం మీద ఆరేసిన బట్టలు తీయడానికే మన దృష్టి ఉంటుంది, కానీ తర్వాత ఏం జరుగుతుందని మనం ఆలోచించం. బట్టలు తడిచిపోతుంటే బరుగున భారీ పరిగెడుతుంది కనుక భర్తను కూడా అరుస్తుంది, ఇద్దరు కలిసి పరిగెట్టి పైన టెర్రాస్ మీద ఆరేసిన బట్టలు తీసుకొచ్చి లోపల అమ్మయ్య అనుకుంటారు కదా. తర్వాత ఏం జరుగుతుందో మనం తలుపులు వేసుకుంటూ మనం గమనించాం. ఈసారి ఎప్పుడైనా గమనించండి, బట్టలు తీసేసిన తర్వాత 2 నిమిషాలు ఆ చుట్టూ ఉన్న పక్షులు ఏం చేస్తున్నాయో గమనిస్తే అవి ఏం చేస్తాయంటే అవి కూడా ఏం చేస్తాయి, మనలాగా గూట్లో దూరిపోవడానికి ప్రయత్నం చేస్తాయి. కానీ ఈ పక్షిరాజు ఏం చేస్తుందంటే అది ఏ తుఫాను వచ్చినప్పుడు అది ఏం చేస్తుందో తెలుసా, అది రెక్కలు చాపి ఎంత గాలి మరలా ఎంత కాలానికి వస్తుందో, కాబట్టి ఎంత బలమైన గాలి వస్తుందంటే నేను బలంగా ఇంకా ఎత్తుకు ఎగరగలను అనుకుంటుంది. కాబట్టి అది ఇంకా రెక్కలు చాపి ఎంత గాలి వస్తుందంటే నేను ఇంకా ఆ గాలి నన్ను ఎక్కడికి మోసుకుని పోతుంది, మరింత పైకి మోసుకుని పోతుంది. కాబట్టి ఈ పక్షులు, ఈ కోళ్ళు కూడా గమనించండి, ఈ చిన్న కోళ్ళు హెన్స్ ఉంటాయి కదా, అవి కూడా ఏం చేస్తాయి, వర్షం వచ్చినప్పుడు చాటుకు వచ్చేస్తాయి. అదే పిల్లలు కూడా అనుకోండి, ఆ పిల్లలు కూడా తీసుకెళ్ళిపోతుంది కూడా. కానీ ఈ పక్షిరాజు ఏం చేస్తుందంటే ఆ ఏ గాలి అయితే వస్తుందో ఆ గాలిని ఉపయోగించుకుని మరింత ఎత్తుకు ఎదుగుతుంది. చూడండి, దావీదు అప్పటి వరకు అనామకుడే. ఎప్పుడైతే గొలియాతు అనే తుఫానుని ఎదుర్కొన్నాడో అతడు ఏమైపోయాడో తెలుసా, గొప్ప పోరాట యోధుడు అయ్యాడు. అబ్రహాముకు పరీక్ష వచ్చింది, ఆ పరీక్షను ఎదుర్కొన్నాకే అబ్రహాం ఏమయ్యాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఒక పాట ఉంటుంది, ఎంత పెద్ద పోరాటము అంత పెద్ద విజయం. నిజమే, మన జీవితాల్లో పోరాటాలు కలుగుతాయి, కానీ దేవుడు మనకు పోరాటాలను ఇచ్చేది మనలను నశింప చేయటానికి కాదు, కానీ మనలను మరింత ఉన్నత స్థితికి చేర్చడానికి. ఇప్పుడు బాగా చదువుకునే పిల్లోడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏమనుకుంటాడంటే సార్ క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ ఇచ్చారు అంటే నన్ను పాస్ చేయడానికే అనుకుంటాడు. అదే చదవని పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏమనుకుంటాడు, నేను చదవట్లేదని తెలుసు సార్కి, ఇది నాకు రాదని తెలుసు, అందుకని ఈ క్వశ్చన్ ఇచ్చారు అనుకుంటాడు. అంటే ప్రిపేర్ అయ్యిన దాన్ని బట్టి ఉంటుంది.
కాబట్టి బాగా చెప్పిన మాట వినేవాడు, చదివేవాడు ఏమనుకుంటాడంటే ఈ పరీక్ష వస్తే అమ్మయ్యా ఇంకోసారి ఈ క్లాస్ అయిపోతుంది, ఇంకో క్లాస్కి వెళ్ళిపోవచ్చు అనుకుంటాడు. చదవని వాడు ఏమంటాడో తెలుసా, అసలు పరీక్షలు ఎందుకు వచ్చినాయి, అసలు వీళ్ళు ఎప్పుడు పరీక్షలేనా, కాబట్టి పరీక్ష నన్ను ఫెయిల్ చేయడానికే వచ్చింది అనుకుంటాడు. సరిగ్గా ప్రిపేర్ అవ్వని స్టూడెంట్, బాగా ప్రిపేర్ అయిన స్టూడెంట్ ఏమనుకుంటాడంటే అమ్మయ్య ఇది చదివానంటే నెక్స్ట్ క్లాస్కి నేను వెళ్ళిపోవచ్చు. కాబట్టి మన జీవితంలో కూడా శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలు నిన్ను నన్ను హెచ్చించడానికే తప్ప శ్రమలకు కృంగిపోయేవాడు విశ్వాస వీరుడు కాదు. శ్రమలకు కృంగిపోయేవాడు విశ్వాస వీరుడు కాదు. అబ్రహాము కృంగిపోయి ఆగిపోలేదు, దావీదు కృంగిపోయి ఆగిపోలేదు, ఏలియా కృంగిపోయి ఆగిపోలేదు. శ్రమలు రానివాడు విశ్వాసి కాదు. విశ్వాస పోరాటంలో మనం ముందుకు సాగిపోవలసిందే. ఈ పక్షిరాజు ఇట్ విల్ రైజ్ అబౌవ్ ద స్టార్మ్స్, ఈ తుఫానును మించి అది ఎక్కడ ఎగురుతుంది, తుఫాను కంటే పైన ఎగురుతుంది. కాబట్టి మనం కూడా శ్రమలు వచ్చినప్పుడు శ్రమలకు కృంగిపోవలసిన అవసరం లేదు. ఎందుకంటే శ్రమలు అనేవి వస్తాయి. ఎందుకంటే ఆ నావలో యేసు ఉన్న నావ మీద ఏం కొట్టినాయండి, అలలు కొట్టాయి. అరే యేసు ఉన్న నావ మీద కూడా అలలు వస్తాయా, వస్తాయి. కొడతాయా, కొడతాయి. కానీ నావ మాత్రం మునిగిపోదు, నావ మాత్రం మునిగిపోదండి. కాబట్టి మనం యేసుతో ఉన్నట్లయితే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత కష్టమైనా, ఎంత నిష్ఠూరమైనా మనం వాటిని జయించే వారంగానే ఉంటాం. కానీ మనం వాటికి సకం అయిపోం, మనం వాటికి సరెండర్ అయిపోం. కాబట్టి శ్రమ అనేది ఒక ప్యాకేజ్, శ్రమ అనేది ఒక ప్యాకేజ్ అండి. ఆ శ్రమతో పాటు ఏం తీసుకొస్తుంది అంటే ఏదో ఒక బహుమానాన్ని తీసుకుని వస్తుంది. మనం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే శ్రమ వెళ్ళిపోద్ది, బహుమానాన్ని మన చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. మనం విశ్వాసం కలిగి లేవనుకోండి, అప్పుడు మన దగ్గర ఉన్నది కూడా అది పట్టుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ పక్షిరాజులు ది రైజ్ అబౌవ్ ద స్టార్మ్స్. మనం కూడా మన జీవితాలలో ఎదురయ్యే పోరాటాలను ఎదిరించి నిలవబడాలి. పోరాడిన వాడికి విజయం వస్తుంది, కానీ పోరాడిన వాడికి విజయం రాదు కదా. మొన్న మధ్య మీకు చెప్పాను, మరలా చెప్తున్నాను, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పులస చేప ఉంటుంది కదా. ఆ చేప పులస అని ఎందుకంటారో తెలుసమ్మా, స్టీఫెన్ బార్గర్ కూడా బాగా తెలుసు అనుకుంటారు కదా. ఎప్పుడవుతుంది, సముద్రంలో నుంచి ఈ జూలై ఆగస్టు నెలల్లో పై రాష్ట్రాల్లో పడిన వర్షం ఈ గోదావరిలోకి, కృష్ణానదిలోకి వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే నీరు రంగు మారుతుంది. రంగు మారి కంకర రంగులోకి, లేదంటే రస్ట్ పట్టిన ఈ మెటల్ రంగులోకి మారుతుంది. మారినప్పుడు ఈ పులస చేప సముద్రంలోంచి ఎటు వస్తుంది, గోదావరి నదిలోకి పైకి ఈదుకుంటూ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే గుడ్లు పెట్టడానికి వస్తుంది. అది ఎప్పుడైతే పైకి ఈదుకుంటూ వచ్చిందో అప్పుడు దాని పేరు పులసగా మారుతుంది. ముందు దాని పేరు విలస సముద్రంలో ఉన్నప్పుడు. ఎప్పుడైతే గుడ్లు పెట్టడానికి పైకి వచ్చిందో దాని పేరేమో మారుతుంది, పులస అంటారు. మా వైపు అంటారు పుస్తులు అమ్ముకునైనా పులస కూర తినాలంటారు. ఏంటండి, పుస్తులు అమ్మైనా కానీ ఇప్పుడు అది అమ్మినా కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆక్షన్ వేస్తారు. ఒక్కొక్క చేప 50,000, 60,000, 2 కిలోలు 3 కిలోలు చేప. అది కూడా ఒరిజినల్ అంటే మనం వండి తినే వరకు తెలియదు మనకి, ఒకేలా ఉంటాయి. కాబట్టి అది ఎందుకంత రుచిగా తయారవుతుంది, ఎందుకంత ఖరీదవుతుంది అంటే అది ఎదురీదుతుంది కాబట్టి దాని విలువ పెరుగుతుంది. మనం కూడా శ్రమలకు తట్టుకున్నప్పుడే మన విలువ పెరుగుతుంది. శ్రమలను పోరాడి గెలిచినప్పుడే మనం ఉన్నత స్థితికి ఎదగలం. పిల్లవాడు పరీక్షలు రాసి పాస్ అయినప్పుడే వాడి జీవితాంతం ఆ డిగ్రీని పక్కన పెట్టుకోగలడు. కాబట్టి మన జీవితంలో శ్రమలు ఎదురైనప్పుడు మనం కూడా విలసలు కాదు పులసలు అని మనం గుర్తుపెట్టుకోవాలి కదా. మన విలువ పెరుగుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనల్ని దీవించడానికి సిద్ధపడుతున్నాడని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి శ్రమలు లేకుండా ఏ భక్తుడు లేడండి, శ్రమలు లేకుండా ఏ భక్తుడు లేడు. కాబట్టి రెండవదిగా ది రైజ్ అబౌవ్ ద స్టార్మ్స్. మన జీవితాల్లో వచ్చే కష్టాలను ఎదురుండి మన విశ్వాసముతో నిలబడవలసిన వారు ఎన్నో. మూడవదిగా చూస్తే దే హ్యావ్ వెరీ స్ట్రాంగ్ విజన్. ఎంత బలమైన దృష్టి వాటికి ఉంటుందంటే అవి ఒక్కసారి కింద, అది ఎక్కడో 3-4 కిలోమీటర్ల పైన ఎగురుతూ ఉంటుంది. కింద పొదలో ఉన్న చిన్న ఎలుక పిల్ల దానికి కనిపిస్తుంది. అది చూసింది అనుకోండి, దాని కనుదృష్టి ఇంక తిప్పదు కదా. మామూలుగా మనకి చిన్న ఎలుక పిల్ల ఇంట్లో కనపడింది అనుకోండి, మన కిచెన్లో అది ఎటు వెళ్ళిందో మనకి కనబడదు కదా, ఎటు పోతుందో మనకు తెలియదు. కానీ అది 3-4 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది.
అదేం చేస్తుందంటే ఒక్కసారి చిన్న ఆహారం దానికి ఏదైనా చిన్న కోడిపిల్ల కనపడిందంటే దాని మీదే దృష్టి ఉంచుతుంది, దాన్నే ఫోకస్ చేస్తూ వస్తుంది. మనం కూడా మన జీవితంలో యేసు మీదే ఫోకస్ చేయాలి. మనం డిస్టర్బ్ చేసేవి చాలా ఉంటాయి, మన దృష్టిని మరల్చేవి చాలా ఉంటాయి, మనల్ని ఇబ్బంది పెట్టేవి చాలా ఉంటాయి, మనకు అటు ఇటు డిస్టర్బ్ చేసేవి చాలానే ఉంటాయి. కానీ మన దృష్టి ఎప్పుడు కూడా ఎవరి మీద ఉండాలి? యేసు మీద ఉండాలి. కీర్తనల గ్రంథం 16:7 చూస్తే చూడండి, అక్కడ దావీదు అన్ని శ్రమలు కలిగిన ఎందుకు ఉన్నత స్థితికి ఎదిగాడు అంటే చూడండి, కీర్తనల గ్రంథం 16:7 చూస్తే అక్కడ ఏమన్నా 8వ చూస్తే 8వ సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దావీదు తన దృష్టి ఎవరి మీద పెట్టాడంట? నేను చిరకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. మొన్న చరిత్ర ఎరగని ఈటగాడు అని రాశారు ఈనాడు పేపర్లో. ఎవరండి చరిత్ర ఎరగని ఈటగాడు? ఎవరు అంటే నీరజ్ చోప్రా. ఆయన మొన్న కదా సిల్వర్ మెడల్ గెలిచాడు, అంతకుముందు బంగారు పథకం గెలిచాడు, ఈసారి సిల్వర్ మెడల్ గెలిచాడు కదా. అదేవిధంగా ఆర్చరీలో కూడా మనకి బ్రాంజ్ వచ్చినట్టుంది. మను బాకర్ అనే ఒక అథ్లీట్ భారతదేశానికి 2 మెడల్స్ వచ్చినాయి. ఆ ఒక మెడల్ నీరజ్ చోప్రాకి వచ్చింది, 2వ మెడల్ మను బాకర్కి వచ్చింది. ఆమె నేను కూడా వీడియో చూశాను. వీడియో చూస్తున్నప్పుడు చాలా సింపుల్గా వాళ్ళు ఏదో కళ్ళకు పెట్టుకున్నారు, వచ్చారు, నిలబడి చూశారు, అలాగా 10 మీటర్స్ దాంట్లో వచ్చింది. అలా వెంటనే వేసేయట్లేదు బాణం, చూస్తున్నారు. చూసి అప్పుడు జాగ్రత్తగా గురి కుదిరింది అనుకున్నాక అప్పుడు ఏం చేస్తున్నారు? ఆ బాణాన్ని విడిచిపెడుతున్నారు. వరలా దృష్టి నిలిపారు గనుక వారికి ఏమొచ్చింది? పథకం వచ్చింది. అదేవిధంగా మనం కూడా మన జీవితాలలో ఎదురయ్యే శ్రమలను తట్టుకోవాలి అంటే, నిలబడాలి, పోరాడాలి అంటే మన గురి ఎవరి మీద నిలపాలి? దేవుని మీద నిలపాలి. పక్షిరాజు ఎక్కడో ఆకాశంలో ఎగురుతూ ఉంటది, కానీ దాని దృష్టి ఎక్కడ ఉంటది? ఆ ప్రే, ఇంగ్లీష్లో ప్రే అంటారు కదా, మేత మీద, దాని ఆహారం మీదే ఉంటది. మనం కూడా మన జీవితాలలో ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని శ్రమలైనా, ఎంత మనకు అననుకూలమైన పరిస్థితులు వచ్చినా మన దృష్టి ఎవరి మీద ఉండాలి అంటే దేవుని మీదే ఉండాలి. ప్రతిదినం మీరు ఉదయం 9 గంటలకు ప్రార్థన చేస్తున్నారా? ఆ టైంకే వస్తాయి. ప్రతి ఆదివారం 10 గంటలకు ఆరాధన, ఆ టైంకే మనకు పనులు వస్తాయి. ప్రతిదినం సాయంత్రం నిద్రపోయే ముందు 10 గంటలకు మీరు మోకాళ్ళని ప్రార్థన చేయాలనుకుంటున్నారా? ఆ టైంకే ఫోన్లు వస్తాయి. ఇవన్నీ వచ్చినా కానీ మన దృష్టి ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. ఇప్పుడు చదువుకునే పిల్లల దృష్టి చదువు మీద ఉంటేనే వాళ్ళు సాధించగలరు కదా. అదేవిధంగా మనం కూడా ఈ ఫోన్ వచ్చిన తర్వాత ఇంకా మరిన్ని డిస్టర్బెన్స్లు అయినాయి కదా. ఫోన్ మన జీవితంలో కదండి, మన చేతిలో అది ఉందా, దాని చేతిలో మనం ఉన్నామా ఒకసారి నాకు అర్థం అవుతుంది. మీరు కార్ డ్రైవ్ చేసుకుని వెళ్తుంటే సైకిల్ వాడు కూడా ఇలా మెడంగిపోయి ఉంటుంది, బైక్ మీద వెళ్ళేవాడికి కూడా మెడంగిపోయి ఉంటుంది. ఇంకా కారు ఎద్దుల బండి మీద కూడా నేను చూశాను. ఎద్దుల బండి మీద సూర్యాపేట వెళ్తా చాలా పల్లెటూరులు తండాలు దాటిపోతూ ఉంటాం, ఎద్దుల బండి మీద కూడా వాడు ఇలాగే పెట్టుకుని ఉంటాడు. అదేంటారు నాయన, కారులో ఉంటే మెడంగిపోద్దా అనుకున్నాం, ఎద్దుల బండి మీద కూడా మెడంగిపోద్దా అనుకున్నాం. అంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దృష్టి ఏమైపోయింది? దృష్టి పక్కకి వెళ్ళిపోయింది. మొబైల్ ఇందాక కూడా నేను వస్తున్నాను, ఆ ఎదురు నుంచి ఒక కుర్రోడు వస్తున్నాడు, వాడి మెడ ఎలా ఉంది. ఇప్పుడు నేను రైట్కి తిరగాలి, వాడు నన్ను చూసాడా లేదా? నేను రైట్ ఇండికేటర్ వేసినా అది వాడికి రైట్గా కనపడిందా లెఫ్ట్గా కనపడిందా? కాసేపు నేను కన్ఫ్యూజన్లో ఉన్నా, ఎందుకంటే వాడు మెడ ఎలా పెట్టుకున్నాడు కదా. నేను రైట్ ఇండికేటర్ వేస్తే వాడు కనుక ఇలా మెడ వంచినందున లెఫ్ట్ ఇండికేటర్లా కనపడిందేమో, నా మీదకి వచ్చేస్తాడేమో, నేను కాసేపు ఆగి చూశాను. వాడు వెళ్ళిపోయాక అప్పుడు నేను మళ్ళీ రైట్ తిరిగి వచ్చాను. కాబట్టి మన దృష్టి ఈ రోజుల్లో మొబైల్ మరల్చినందుగా మరేది కూడా మరల్చట్లేదు కదా. ఫోను అదే, మొబైల్ అలారం అదే, మెయిల్స్ అదే, ఆఫీస్లో ఉన్న యాప్స్ అదే, మనం ట్రాన్స్ఫర్ చేయాలన్నా అదే. ఫోన్ లేకుండా మన జీవితం, మన రోజు, మన పూట, మన గంట గడవట్లేదు. అయితే మన దృష్టి ఎవరి మీద పెడుతున్నాం? మన దృష్టి దేని మీద ఉంది? మనం దేన్ని చూస్తామో దాన్నే పొందుకుంటాం. చూడండి, ఏలా లోయలోకి దావీదు వెళ్ళాడు, అందరి దృష్టి అతని చేతిలో ఎంత ఈట ఉంది, ఎంత బలంగా ఉన్నాడు, ఎంత ఎత్తుగా ఉన్నాడు అని ఉంది. దావీదు దృష్టి గొలియాతు యొక్క
నుదుటి పైన ఉంది. అందరూ గొలియాతుని చూశారు, ఎవరో నుదుటిని పట్టించుకోలేదు. దావీదు మాత్రం గొలియాతు నుదుటి మీద ఉన్న గ్యాప్నే చూశాడు. అర్థమైందండి? కాబట్టి మన దృష్టి ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. మన దృష్టి నిలిపితేనే ఫోకస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, మీరు గమనించండి, చిన్న మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, చిన్న భూతద్దం తీసుకుని, ఎండాకాలం టైంలో చిన్నప్పుడు మేము ప్రయోగాలు చేసేవాళ్ళం. ఎలా తుంటర పనులు కూడా చేసేవాళ్ళం అనుకోండి. పిల్లలు మేము ఆడుకుంటాం అనుకోండి, పక్కన వేరే ఫ్రెండ్ ఉంటే భూతద్దం తీసుకొచ్చి వాడి కాలు నిక్కర్లు వేసుకునేవాడు. నిక్కర్లు కదా, ప్యాంట్లు ఉండేవి కాదు. ఆ నిక్కర్ కొంచెం పైకి వెళ్తే వాడి కాలు మీద తొడ మీద వేడిగా అది కాలుతుంది కదా. భూతద్దం పెట్టి ఇంకేటో చూస్తూ ఉంటే అది ఫోకస్ ఏమవుతుంది, ఒక్కసారిగా చురుక్కుమంటది కదా. చిన్నప్పుడు ఆ ఆటలు చాలా ఆడేవాళ్ళం. అద్దంతో బయటికి వెళ్ళి ఇంట్లో ఉన్న వాళ్ళ ముఖం మీద వేసేవాళ్ళం. ఇలా చాలా తొందర పనులు చేసేవాళ్ళం అనుకోండి. అయితే అదేమవుతుంది, ఎప్పుడైతే భూతద్దాన్ని అద్దంలో పెట్టి ఆ పేపర్ మీద అలా తీక్షణంగా 2-3 నిమిషాలు ఉంచామో ఏమవుతుందో తెలుసండి? ఏమవుతుంది, కాలిపోతుంది, ఫైర్ వచ్చేస్తుంది. మంట ఎక్కడి నుంచి వచ్చింది? అగ్గిపొల వెలిగించలేదు, ఇంకేమీ లేదు. ఎక్కడి నుంచి వచ్చిందంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫోకస్. మన జీవితంలో మనం ఫోకస్ కలిగి ఉండాలి. మన దృష్టి మరల్చేవి, మనలను ఆకర్షించేవి, మనలను దారి తప్పించేవి, మనలను దేవుని నుంచి దూరం చేసేవి చాలా చాలా చాలానే ఉంటాయి. ఎప్పుడైతే ఆదాము అవ్వల దృష్టి దేవుని మీద నుంచి పక్కకు జరిగి తినొద్దన్న పండు మీదకు వెళ్ళిందో అప్పుడు ఏమైందో తెలుసా? ఏదేని తోటలో నుండి వారు బయటికి వెళ్ళగొట్టబడ్డారు. చూడండి, దృష్టి అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, మనం ఫోకస్డ్గా లేము అంటే, మనం చూడవలసింది చూడట్లేదు అంటే, మనం చూడకూడనివి చూస్తున్నామని అర్థం. గమనించండి, మనం చూడాల్సింది చూడట్లేదు అంటే, మనం దృష్టి నిలపాల్సిన చోట నిలపట్లేదు అంటే, మనం దృష్టి నిలపకూడని చోట దృష్టి నిలుపుతున్నామని, మన శక్తిని, మన జ్ఞానాన్ని, మన బలాన్ని, మన సమయాన్ని మనం వ్యర్థపరుస్తున్నామని అర్థం. మొన్న 2 రోజుల క్రితం మా బంధువులు ఒక ఆయన చనిపోయాడు. ఎదిగిన పిల్లలు ఉన్నారు 2. ఆయన పెట్టిలో పెడితే నేను పెట్టి పక్కన నిలబడి ఉన్నాను. నిజంగా ప్రతి మనిషికి దేవుడిచ్చింది లిమిటెడ్ టైం. ప్రతి మనిషి అటువంటి పెట్టిలోకి వెళ్ళాల్సింది. ఆ పెట్టిలోకి వెళ్ళక ముందే వాట్ ఎవర్ ద బెస్ట్ వీ కెన్ డూ ఫర్ గాడ్, వాట్ ఎవర్ ద బెస్ట్ వీ కెన్ డూ ఫర్ అవర్ ఫ్యామిలీ మనం చేయాలి. ప్రతి మనిషికి లిమిటెడ్ టైం ఉంది. ప్రతి మనిషికి లిమిటెడ్ టైం ఉంది. ఆ సమయం ఉన్నప్పుడే మనం ఏం చేయగలమో దేవుని కోసం, ఏం చేయగలమో కుటుంబం కోసం, ఏం చేయగలమో సంఘం కోసం అది చేసేయాలి. సమయం మించిపోయిన తర్వాత మనం చేయగలిగింది ఏదీ లేదు. కాబట్టి మన దృష్టి ఎక్కడ, అందరికీ ఉండేది 24 గంటలే. ఆ 24 గంటలు మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం, ఎంత ఫోకస్డ్గా ఉన్నాం, ఎంత సిన్సియర్గా మనం ఉన్నాం, ఎంత జాగ్రత్తగా మనం ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యమైంది. యేసుక్రీస్తు ప్రభువారితో 3.5 సంవత్సరాలు తిరిగాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన వరాలు పొందుకున్నాడు. మనం ఆయన ప్రయాణం చేస్తున్న నావలో తుఫాను కొడితే యేసుక్రీస్తు ప్రభువారు లేచి దానిని గద్దిస్తే అతను కూడా చూసి ఆశ్చర్యపోయాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసుక్రీస్తు ప్రభువారు ఆశీర్వదిస్తే అతను కూడా పంచిపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన శక్తిని పొందుకుని ఆ రోగులను స్వస్థపరిచాడు, దయాలను వెళ్ళగొట్టాడు, సువార్తను ప్రకటించాడు, అపోస్తలుల్లో ఒకడిగా ఎంచబడ్డాడు. కానీ తన దృష్టి మాత్రం ధనం మీద పెట్టుకున్నాడు. ఇస్కరియోతు యూదా చివరికి ఏమైపోయాడో తెలుసా? ఆ ధనాన్నే సంపాదించుకుందాం అనుకున్నాడు, యేసును విడిచిపెట్టేశాడు, ఆ ధనాన్ని కూడా సంపాదించుకోలేకపోయాడు. అంటే తన దృష్టి ఎవరి మీద ఉంది అంటే ప్రభువు మీద కాదు, కానీ ప్రభువు వలన పొందే ధనము మీద ఉంది. మిగిలిన శిష్యుల దృష్టి దేవుని మీద ఉంది. ఈరోజు తెలుసా, సెయింట్ పీటర్స్ మనకు కనిపిస్తుంది. మీరు రోమ్ వెళ్ళారంటే సెయింట్ పీటర్స్ బాసిలికా అని ఉంటుంది. సెయింట్ పాల్స్ చర్చ్ అని ఉంది రాజమండ్రిలో, చాలా పెద్ద చర్చ్, 120 సంవత్సరాల చర్చ్. సెయింట్ జాకోబ్స్ చర్చ్ మనకు కనిపిస్తుంది. సెయింట్ జాన్స్ చర్చ్ ఉంది సికింద్రాబాద్లో. బట్ వీ కెనాట్ ఫైండ్ సెయింట్ ఇస్కరియోత్ చర్చ్. మన ప్రపంచంలో ఎక్కడ తిరిగినా పరిశుద్ధుడైన ఇస్కరియోతు సంఘం మనకు కనబడదు. ఎందుకో తెలుసా? వాడి దృష్టి ధనం మీద ఉంది. సెయింట్ థామస్, అనుమానపడిన సెయింట్ థామస్ చర్చ్ కూడా ఉంది కదా, చెన్నైలో ఉంది. నేను కూడా వెళ్ళి చూశాను. వేళచ్చేరిలో ఉంది. నేను కూడా వెళ్ళి చూశాను. కాబట్టి అనుమానపడిన తోమాదు కూడా ఉంది. కానీ యేసును అమ్మివేసిన, ధర్మపై దృష్టి పెట్టిన,
ఇస్కరియోతు యోధా సంఘం మాత్రం మనకు కనబడదు. సంసోనుకు దేవుడు బలం ఇచ్చాడు. ఎంత బలం అంటే పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని కొట్టి చంపేశాడు. అటువంటి అంత బలం ఇస్తే సంసోను తన దృష్టి దెలీలా మీద ఉంచాడు, దేవుని మీద కాదు. అక్కడికి ఏమయ్యాడో మనకందరికీ తెలుసు. ఏ కళ్ళతోటైతే దెలీలాను చూసి మోహించాడో అదే కళ్ళను అదే ఫిలిస్తీన్లు పీకేస్తే ఎంత వేదన పడ్డాడో. కాబట్టి మన దృష్టి దేవుని మీద ఉంచాలి, మన దృష్టి దేవుని వాక్యం మీద ఉంచాలి, మన దృష్టి దేవుడు మనకిచ్చిన పరువు మీద ఉంచాలి, మన దృష్టి దేని మీద ఉంచాలో దాని మీదే ఉంచాలి. మనం దృష్టి ఉంచాల్సిన చోట ఉంచట్లేదు అంటే మనం వేరే అనవసరమైన వాటి మీద మనం దృష్టి నిలుపుతున్నామని. మూడోదిగా మనం చూసినట్లయితే పక్షిరాజు తన నిశితమైన దృష్టి కలిగి జీవిస్తుంది. అది 3 కాదు 4 కిలోమీటర్ల పైన ఉన్న ఆ దృష్టిని అది ఎంత ఒడిగా వస్తుంది అంటే అంత ఒడిగా వస్తుంది. ఆ ఒడిగా వచ్చి ఆ ఆహారాన్ని క్షణంలో ఎత్తుకుని పోతుంది, అంటే సాధిస్తుంది అన్నమాట. చూడండి, అబ్రహాము దృష్టి దేని మీద ఉందో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఎంత చక్కని మాట. అబ్రహాము ఎందుకు, అబ్రహామా నువ్వు ఎంత గొప్పోడు కదా, నువ్వు పెద్ద విల్లాలు కట్టుకోవచ్చు కదా, ఎందుకు టెంటల్లో ఉన్నావంటే అతను అంటాడు తెలుసా, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. మోషే ఉన్నాడు, ఐగుప్తు దేశంలో ఉన్నాడు, కానీ తన దృష్టి అంతా ఎక్కడుందో తెలుసా? వాగ్దాన దేశం మీద ఉంది. యోసేపు ఐగుప్తులో ఉన్నాడు, సింహాసనం ఎక్కాడు, సకల భోగభాగ్యాలు ఉన్నాయి, అందరూ అతనికి సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉన్నారు, తన అన్నలు కూడా సాష్టాంగపడి నమస్కారం చేశారు. ఐగుప్తులో తను ఏ పోతీఫర్ అయితే అతని జైల్లో పెట్టారో ఆ పోతీఫర్ కూడా సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడు. కానీ యోసేపు దృష్టి ఎక్కడ ఉందో తెలుసా? దేవుడిచ్చే వాగ్దాన దేశం మీద ఉంది. దావీదు దృష్టి, అందుకనే దావీదు ప్రార్థన చేస్తాడు 61వ కీర్తన 2వ వచనంలో, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఎందుకో తెలుసా? రాజు అయిన సౌలు అభిషేకింపబడ్డాడు, 40 సంవత్సరాలు పరిపాలించాడు, కానీ యెరూషలేం మాత్రం ఇశ్రాయేలీలకు ఇంకా రాలేదండి. యెరూషలేంలో యెబూసీయులు ఉన్నారు. ఆ యెబూసీయులు అక్కడ చాలా కోటగల పట్టణాన్ని కట్టేసుకుని వారు ఆ జయించలేనంత బలంగా అయిపోయి ఉన్నారు. దావీదైతే గొర్రెల దొడ్లో ఉన్నాడు, తన దృష్టి అంతా ఎక్కడుందో తెలుసా? అదిగో ఆ పట్టణం ఎంత సుందరంగా ఉంది, ఎంత అందంగా ఉంది, ఎంత ఉన్నతంగా ఉంది. కాబట్టి ప్రభువా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి, యెరూషలేం అనే కొండపైకి నన్ను ఎక్కించు అన్నాడు. రాజు అయిన తర్వాత అతను చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? బలాన్ని పొందుకున్నాడు, సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. మొట్టమొదటిగా యెరూషలేమును అతను క్యాప్చర్ చేశాడు. క్యాప్చర్ చేసి దానికి ఏమని పేరు పెట్టుకున్నాడో తెలుసా? దావీదుపురము అని పేరు పెట్టాడు. అంటే తన దృష్టి అంతా ఎక్కడుంది? తన దృష్టి అంతా యెరూషలేము మీద ఉంది. యెరూషలేమును ఎప్పటికైనా నేను సాధించాలి 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 అనుకున్నాడు. మోకరిల్లాడు, ప్రార్థించాడు, ఉపవసించాడు, శక్తిని పొందుకున్నాడు, యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు, సైన్యాన్ని సమకూర్చాడు, బలాఢ్యులందరినీ ఎంకరేజ్ చేశాడు. వెళ్ళాడు ఆ యెబూసీయుల పట్టణమైన యెరూషలేమును జయించాడు. ఎప్పటికింకా యెరూషలేము ఎవరి చేతిలో ఉందో తెలుసండి? ఇశ్రాయేలీయుల చేతిలోనే ఉంది. ఎందుకో తెలుసా? ఒక్క వ్యక్తి కలలకు అన్నాడు, ఏంటో తెలుసా? యెరూషలేమును నేను స్వతంత్రించుకోవాలి. ఒక్క వ్యక్తి కలలకు అన్నాడు, నేను యెరూషలేమును స్వతంత్రించుకోవాలని. అతడు స్వతంత్రించుకున్నాడు. ఇప్పటికింకా ఇన్ని వేల సంవత్సరాలు యెరూషలేములో ఉన్న సౌందర్యాన్ని, గొప్పతనాన్ని ఎవరు అనుభవిస్తున్నారో తెలుసా? తన పిల్లలు అనుభవిస్తూ ఉన్నారు, ఇశ్రాయేలీయులు అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి మన దృష్టి దేని మీద ఉంది? దావీదు దృష్టి యెరూషలేం మీద ఉంది, అబ్రహాము దృష్టి వాగ్దాన దేశం మీద ఉంది కదా, మోషే దృష్టి వాగ్దాన దేశం మీద ఉంది, అబ్రహాము దృష్టి పరలోకం మీద ఉంది. కాబట్టి వారు దానిని పొందుకోగలిగారు. ఈరోజు ప్రియా సహోదరుడా సహోదరి, నా దృష్టి దేని మీద ఉంది? నశించిపోయే వాటి మీద ఉందా? వదిలి వెళ్ళిపోవలసిన వాటి మీద ఉందా? లేదంటే ఏది స్థిరమైనదో, ఏది సత్యమైనదో, ఏది నిత్యమైనదో దాని మీద మనం దృష్టి కలిగి జీవించాలి. అటువంటి దృష్టి మన పిల్లలకు నేర్పించాలి. మన పిల్లలకు అటువంటి దృష్టి నేర్పించాలి. We should not concentrate on the things which are temporary. అశాశ్వతమైన వాటి వైపు కాదు కానీ శాశ్వతమైన వాటి మీద మన దృష్టి నిలపాలి. అప్పుడు మనం ఏమవుతామో తెలుసా? పక్షిరాజులం అవుతాం. ఇంకా పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసండి? మొన్న
పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉందనుకుంటా. జిల్లాలు బైఫర్కేట్ చేసిన తర్వాత ఏ ఊరు ఏ జిల్లాలో ఉందో తెలియట్లేదు. జంగారెడ్డిగూడెంలో ఒక వ్యక్తి ఏజెన్సీ ఏరియాలో జీవిస్తూ ఉన్నాడు. ఒక పిల్లవాడు వెళ్ళేసరికి ఆ పక్కనే కొంచెం అడవిలాగా ఉంటే వెళితే అక్కడ అతనికి కొన్ని గుడ్లు దొరికినాయి అంట. గుడ్లు దొరికితే తీసుకొచ్చి ఏం చేశాడంటే, సాధారణంగా ఊరిలో కోళ్ళు పెంచుకుంటారు కదా, ఆ కోడి కూడా గుడ్లు పెట్టేసరికి ఆ కోడి గుడ్లతో పాటు దాన్ని పెట్టాడు. ఇదేమనుకుంది, ఓహో నేనే పెట్టాను అనుకుంది, ఓ కోడి మర్చిపోతూ ఉంటుందేమో. అది కూడా పెట్టింది. పొదిగితే దాని పిల్లలైతే నెమలి పిల్లలు బయటకు వచ్చినాయి అంట. ఏమొచ్చినాయండి? నెమలి పిల్లలు బయటకు వచ్చినాయి. వచ్చేసరికి ఆ నెమలి పిల్లలు ఏమనుకుంటున్నారు, కోడి మా మమ్మీ అనుకుంటున్నాయి. కోడి కూడా ఏమనుకుంటుంది, నెమలి పిల్లలే నా బేబీస్ అనుకుంటున్నాయి. కాబట్టి తన పిల్లలతో పాటు నెమలి పిల్లలు కూడా అది ఏం చేస్తుంది, తీసుకెళ్ళి మేతకి తీసుకెళ్తుందంట, గూట్లోకి తీసుకొస్తుందంట. ఆ ఫోటో కూడా వేశాడు. నేను కూడా చూసి చదివి ఆశ్చర్యపోయాను. మొన్న మే 5వ తారీఖున మనం ఆరాధన ప్రారంభించుకున్నాం. సందేశ్ బ్రదర్ చెప్పిన వాక్యం, సందేశ్ బ్రదర్ చెప్పిన సాక్ష్యం నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. ఒక వ్యక్తి ఇలానే వెళ్తే గుడ్లు దొరికినాయి. అవి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు, కోడి కింద పెట్టాడు. పెడితే అది ఏమైంది, పిల్లలు చేసింది. దీంతో పాటు కోడి పిల్లలతో పాటు తిరుగుతుంది. కానీ ఈ పిల్ల దృష్టి ఎప్పుడు ఆకాశంలో ఎగురుతున్న గ్రద్ద మీద ఉందంట. మిగతా పిల్లలు తల్లి కూడా గ్రద్దను చూసి ఏం చేస్తున్నాయి, అమ్మో అమ్మో అమ్మ అని పారిపోతున్నాయి. ఇది మాత్రం గ్రద్దను చూస్తే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది ఈ పిల్లకి. ఒకరోజు అడిగిందంట, అమ్మ మనం కూడా ఎగరొచ్చు కదా అంటే, అమ్మో మనం ఎక్కడ ఎగురుతాం, 4 అడుగుల గించి మనం ఎగరలేం, చూడు ఈ గోడే మనం ఎగరలేకపోతున్నాం, మన అంత పైకి ఎలా ఎగురుతాం, అటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దని చెప్పింది. సరే ఈ పిల్ల దాని అమ్మ ఏది చెప్తే అదే కరెక్ట్ అనుకుంది. అమ్మ వెనకే తిరుగుతుంది. ఆ పైనుంచి మాత్రం అవేమో వీటిని ఎత్తుకుపోదామని అవి తిరుగుతున్నాయి. ఇదేమో వాటిని చూస్తే ఇష్టం పడుతుంది. మిగతా పిల్లలని భయపడిపోతున్నాయి. దీనికి అర్థం అవ్వట్లేదు ఏంటి, వాట్ ఈస్ కన్ఫ్యూజింగ్. నాకేమో వాటితో ఎగరాలని ఉంది, నా తోబుట్టువులన్నీ కూడా గూట్లోకి వెళ్ళిపోతున్నాయి, అమ్మ కూడా గూట్లోకి వెళ్ళిపోతుంది, వాటిని చూస్తే అమ్మ కూడా భయపడుతుంది అని చెప్పింది. ఒకానొక రోజు ఇలా కాదు, మనసులో సంఘర్షణ. నేనేమో ఎగరాలని ఉంది కదా, అమ్మేమో గూట్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఎలా 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 అనుకుంది. ఒకానొక రోజు దగ్గరికి వచ్చేసరికి, ఒక గ్రద్ద దగ్గరికి వచ్చేసరికి ఇది కూడా ఏం చేసిందంటే దాంతోపాటు ఎగరటం ప్రారంభించింది. ఎగిరేసరికి దానికి ఎంత సుందరమైన ప్రపంచం కనబడింది. ఈ కోడి పిల్లల్లానే ఉండిపోయినాయి. అంటే ఆ గుడ్లో ఏం గుడ్డు, అది పక్షిరాజు గుడ్డు. కాబట్టి దేవుడు మనల్ని ఎగరటానికే, ఉన్నతమైన స్థితిలో ఉంచడానికే నన్ను చేశాడు. కానీ మన ఆలోచనలు ఎప్పుడు కింద ఉండకూడదండి. మన ఆలోచనలు ఎప్పుడు చిన్నగా ఉండకూడదు. మన లక్ష్యాలు ఎప్పుడు చిన్నగా ఉండకూడదు. మన లక్ష్యాలు చాలా చాలా పెద్దగా ఉండాలి. మీరు గమనించండి, భారతదేశంలో ఆన్ రికార్డ్ ప్రభుత్వం తర్వాత ఎక్కువ భూములు ఉన్న సంస్థ ఏంటో తెలుసా? రోమన్ క్యాథలిక్ సంస్థ. భారతదేశంలో ఎక్కువ భూములు ఉన్న సంస్థ రోమన్ క్యాథలిక్ సంస్థ. వాళ్ళకున్న విజన్ ఎంత పెద్దదో తెలుసండి. ఒక చోట మినిస్ట్రీ స్టార్ట్ చేశారంటే దాదాపు 50-60 ఎకరాలు వాళ్ళు ఆ రోజుల్లోనే 100 సంవత్సరాల క్రితం కోరేసి దానికి చుట్టూరు కట్టి ఒక స్కూలు, ఒక హాస్పిటల్ కదా, ఒక హాస్టల్, ఇలా ఇవన్నీ కూడా అంటే వాళ్ళ విజన్ ఎంత ఉన్నతంగా ఉందో ఆలోచించండి. మనం చిన్నవారమే కానీ మన దేవుడు చిన్నవాడు కాదు. మన పిల్లలు చిన్నవారుగా ఉండొచ్చు కానీ వారిలోంచి దేవుడు మోషేలను, దానియేలులను, దావీదులను, ఏలియాలను లేవనెత్తవచ్చు. కాబట్టి మనం చిన్నగా ఉండొచ్చు కానీ మన ఆలోచనలు చిన్నగా ఉండకూడదు. మన పిల్లల గురించి ఉన్నతంగా ఆలోచిద్దాం, ఉన్నతమైన ప్రమాణాలు నేర్పిద్దాం. మనం కూడా ఉన్నతమైన లక్ష్యాలు కలిగి జీవిద్దాం. దేవుడు ఆ శక్తిని మనకిచ్చాడు. దావీదుని చూసి ఎవరు అనుకోలేదు గొలియాతును కొడతాడని, కానీ దావీదు అనుకున్నాడు. కాబట్టి మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం? ఒకవేళ కోడి పిల్లలతో స్నేహం చేస్తున్నామేమో. మనం చాలామంది కోడి పిల్లలు వదిలేసి వచ్చామనుకోండి, ఆ కోడి పిల్లలు అక్కడే ఆడుకుంటున్నాయి. కానీ ఇంకా కోడి పిల్లలు ఏమన్నా ఉన్నాయేమో. ఆ కోడి పిల్లలు ఏం చేస్తాయి తెలుసా? మట్టిలో ఏముందో చూస్తాయి. బట్ గాడ్ మేడ్ అస్ మోర్ దెన్ కాంకరర్స్. దేవుడు మనలను జయశీలులుగా ఉండాలని, విజయాన్ని పొందాలని, గొప్ప వాటిని సాధించాలని దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. మనం తక్కువగా ఆలోచించొద్దు, చిన్న వాటి మీద దృష్టించొద్దు. మనం చాలా పెద్ద వాటినే, అందుకని తెలుగులో సామెత ఉంటుంది, కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి కదా. మనం ఏనుగు చూసి భయపడేవారం కాదు, ఏనుగుని చూసి కొట్టేవాళ్ళమై మనం జీవించాలి. కాబట్టి మనం చూసినట్లయితే వీఆర్ నాట్
చిక్స్ ఎనీమోర్. మన కోడి పిల్లలం కాదు, మనం పక్షిరాజు పిల్లలము. మన దృష్టి ఉన్నతంగా ఉండాలి, మన ఆలోచన ఉన్నతంగా ఉండాలి, మన ప్రమాణాలు ఉన్నతంగా ఉండాలి, మన జీవితం ఉన్నతంగా ఉండాలి, మన భక్తి ఉన్నతంగా ఉండాలి, మన విశ్వాసం ఉన్నతంగా ఉండాలి. మనం ఉన్నతమైన వారము. ఆ విషయం మర్చిపోవద్దు. దేవుడు చాలా ఉన్నతంగా జీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి కానీ నేను ముగించేస్తాను. ఉప్పల్లో వెళ్తుంటే ఒక్కొక్కసారి గాంధీ బొమ్మ దగ్గర చిన్న పెట్టెలో చిలకను పెట్టుకుని కూర్చుంటాడు కదండి. చిలక చాలా మాటలు చెప్తుంది, అది ఎగరలేదు. ఎప్పుడైనా గ్రద్ద ఎలా అరుస్తుందో చెప్పండి. కోడి ఎలా అరుస్తుందో మనకు తెలుసు, పిల్లి ఎలా అరుస్తుందో మనకు తెలుసు, కుక్క ఎలా అరుస్తుందో మనకు తెలుసు, చిలక ఎలా మాట్లాడుతుందో మనకు తెలుసు. కానీ పక్షిరాజు ఎలా శబ్దం చేస్తుందో మనకు తెలియదు. ఎందుకో తెలుసా? అది మాటలు చెప్పదు, అది ఎగిరి చూపిస్తుంది. చిలక ఏం చేస్తుంది? చాలా మాటలు చెప్తుంది, కానీ 2 అడుగులు ఎత్తుకు కూడా ఎగరలేదు. అంటే పక్షిరాజు చేతల జీవి, మాటల జీవి కాదు. మనం కూడా మాటలు చెప్పేవారుగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలో తెలుసా? చేతలు చేసి చూపించాలి. మనం కూడా ఎలా ఉండాలి? చేతలు చేసి చూపించాలి. వి షుడ్ బి ద పీపుల్ ఆఫ్ డీడ్స్. మనం విశ్వాస క్రియలు చేసేవారమై ఉండాలి. అబ్రహామును చూసి వీడి వల్ల ఏమవుతుంది అనుకున్నారు, కానీ విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మోషేని చూసి అరే స్కిన్ సాగిపోతుంది, కళ్ళ కింద క్యారీ బ్యాగులు పెట్టుకున్నావా అని అడిగారు. కానీ మోషే 20 లక్షల మందిని ఐగుప్తు దేశంలో నుండి విడిపించాడు. దావీదుని చూసి రే నువ్వు 20 గొర్రెలు ఏం చేసావు, నువ్వు గొర్రెలు కాసుకోవడం తప్ప దేనికి పనికిరావు అన్నారు. కానీ దావీదు గొలియాతును కొట్టి జయించాడు. వి షుడ్ బి పీపుల్ ఆఫ్ డీడ్స్. మనం క్రియలు చేసే విశ్వాసం మనలో ఉండాలి, మనం జయించే విశ్వాసం మనలో ఉండాలి. చిలకలు చాలా కబుర్లు చెప్తాయి కానీ ఎగరలేవు. ఈ పక్షిరాజు మాటలు చెప్పదు, అరవదు, కానీ ఏ పక్షి ఎగరనంత పైకి ఎగురుతుంది. కాబట్టి మనం కూడా క్రియల్లో చూపిద్దాం మన విశ్వాసం, క్రియల్లో చూపిద్దాం మన ప్రేమ, క్రియల్లో చూపిద్దాం మన సహనం, క్రియల్లో చూపిద్దాం మన భక్తి. క్రియలు ఉండాలి. చాలామంది మాటలు చెప్తారు కానీ క్రియల వరకు వచ్చేసరికి అవి కనబడవు. మీకు ఎందుకండి నేను ఉన్నానంటారు, 2వ రోజు కనబడితే 4, మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతానికి అందుబాటులో లేదు, అందుబాటులో ఉండరు. అంతకు ముందు రోజు మాత్రం అమ్మో తొడలు కొడతారు, జబ్బలు కొడతారు, ఏదైనా కొడతారు. 2వ రోజు అవసరం వచ్చేసరికి మాత్రం కదా, మీరు వల వేసినా దొరకరు, AK-47 పట్టుకున్నా దొరకరు, మీరు ఫోన్ చేసినా ఏ నెట్వర్క్ యూజ్ చేసినా మీరు వైఫై యూజ్ చేసినా ఏది యూజ్ చేసినా వాళ్ళు మనకి దొరకరు. మనం మాటల మనుషులం కాదు, క్రియల మనుషులంగా జీవితం. మన విశ్వాసం క్రియల్లో ఉండాలి, మన భక్తి క్రియల్లో ఉండాలి. Parrots talk too much but they can't fly. Eagles don't make sound but they fly very high in the sky. దేవుడు చాలా ఉన్నతమైన స్థితిలో నీవు నేను జీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి 5 లక్షణాలు కలిగి మనం జీవిద్దాం. మొట్టమొదటిగా ఒకసారి మళ్ళీ మనం చూసుకుందామా? ఒకసారి చూస్తే అవి తమ గూడుని చాలా ఉన్నతంగా నిర్మించుకుంటాయి. నీవు నేను చాలా ఉన్నతమైన ప్రమాణాలు కలిగి జీవించాలి, కుటుంబంలో కలిగి జీవించాలి, మన పిల్లలకు నేర్పించాలి. అవి తుఫాను వచ్చినప్పుడు తుఫానును అధిగమించి పైకి ఎగురుతాయి. తుఫాను ఎప్పుడు వస్తుందా అని కనిపెడతాయి. వచ్చినప్పుడు రెక్కలు చాపి అంతకుముందు ఎగరనంత ఎత్తుకు నేను ఎదగాలనుకుంటాయి. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు కూడా మనం శ్రమలను సాధిద్దాం, కష్టాలను ఎదుర్కొందాం, మనం ఉన్నత స్థితికి ఎదుగుదాం. 3వదిగా వాటికి చాలా బలమైన దృష్టి ఉంటుంది, నిశ్చితమైన దృష్టి ఉంటుంది. మనం కూడా దేవుని మీదే మనం దృష్టి నిలుపుదాం. ఏవి శాశ్వతమైనవో, ఏవి నిత్యమైనవో, ఏవి దేవుని దృష్టిలో విలువగలవో, ఏది గొప్పవో వాటి మీద దృష్టి ఉంచుదాం. ఉన్నతమైన దృష్టి కలిగి జీవిద్దాం. మనం నిలపవలసిన చోట మన దృష్టి నిలపటం లేదు అంటే నిలపకూడని చోట మనం నిలుపుతున్నామని అర్థం. కాబట్టి మన దృష్టి, మన ఫోకస్ దేవుని మీద పెట్టి జీవిద్దాం. అవి కోడి పిల్లల కింద ఉండవు. దే వోంట్ లివ్ విత్ చిక్స్. ఎప్పుడైనా ఒక గ్రద్ద వచ్చి కోడి పిల్లతో ఆడుకోవడం, మిగతా పక్షులతో ఎగరడం ఎప్పుడైనా చూసారా? అవి ఎగరవండి. ఎందుకో తెలుసా? అవి స్పెషల్ కాబట్టి అవి ఉన్నతంగానే ఉంటాయి. మనం కూడా ఉన్నతంగానే ఉండాలి. పక్షి రాజులతోటి మనం సహవాసం చేయాలి, పక్షి రాజులతోటి జీవించాలి. ఇంక చివరిగా మనం చూసినట్లయితే అవి మాట్లాడో, క్రియల్లో తమ శక్తిని, బలాన్ని, ఉన్నతత్వాన్ని చూపిస్తాయి. మనం కూడా అటువంటి ఉన్నతమైన ప్రమాణాలు కలిగి, మన మాటల మనుషులం కాక
క్రియల మనుషులంగా మనం జీవిద్దాం. ఒకవేళ ఇంకా మనం చిన్నగా ఆలోచిస్తున్నామేమో, అవిశ్వాసంతో ఆలోచిస్తున్నామేమో, దేవుని మీద దృష్టి నిలపలేకపోతున్నామేమో, ఒక్కసారి మన జీవితాలను దేవునికి సమర్పించుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మన జీవితాలను దేవునికి సమర్పిద్దాం. ఇంకా భూలోక సంబంధమైన వాటి మీదే మన దృష్టి ఉందేమో. ప్రభువా, పరలోక సంబంధమైన విషయాల మీద మా దృష్టి నిలపడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేద్దాం. అబ్రహాము తన దృష్టి వాగ్దానము దేశమునకు పునాదులు గల పట్టణము కొరకు, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో దాని కొరకు అబ్రహాము కనిపెట్టాడు, ఎదురు చూచుచున్నాడు. మనం పరలోకము కొరకు ఎదురు చూసే వారముగా జీవించాలి. వాట్ ఆర్ అవర్ పర్సనల్ అండ్ ఫ్యామిలీ స్టాండర్డ్స్? మన స్టాండర్డ్స్, మన ఎథిక్స్ ఏమై ఉన్నాయి? పక్షిరాజు తన గూడు చాలా ఉన్నతంగా నిర్మించుకుంటుంది. మన కుటుంబంలో కూడా, మన వ్యక్తిగత జీవితంలో, మన విశ్వాస జీవితంలో ఉన్నతమైన ప్రమాణాలు కలిగి మనం జీవించాలి. మన దృష్టి దేని మీద ఉంది? వాట్ ఈజ్ యువర్ విజన్? నీ దర్శనం ఏమై ఉన్నది? యోసేపు తన దర్శనం కొరకు కనిపెట్టాడు, బలం పొందుకున్నాడు. ఒకవేళ నీవు వేరే వారి కొరకు, వేరే పరిస్థితుల కొరకు, మనుషుల కొరకు కనిపెట్టుకుని నీరసించిపోయావేమో, యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందుకుంటారు. దేవుని కొరకు ఎదురు చూద్దాం. ఆయన నీరసింపజేసేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు, త్రోసివేసేవాడు కాదు. బలపరిచే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, లేవనెత్తే దేవుడు. మరి ఆ దేవుని వైపు మనం చూద్దాం. ఒకవేళ చిలుక వలె మన మాటలు ఎక్కువ చెప్పి క్రియలు లేని జీవితాన్ని జీవిస్తున్నామేమో. క్రియలలో ప్రేమిద్దాం, క్రియలలో మన విశ్వాసాన్ని కనపరుద్దాం, క్రియలలో మన సహనాన్ని చూపిద్దాం, క్రియలలో దేవుని ప్రేమని లోకానికి చూపిద్దాం. క్రీస్తు వలె మనం క్రియలు చేసి జీవిద్దాం. ఒకవేళ నీరసించిపోయావా, నిస్పృహలతో నిండిపోయావా, యెహోవా కొరకు ఎదురు చూస్తే ఆయన నూతన బలముతో నింపుతానని ఈ దినమున నీకు నాకు వాగ్దానం చేశాడు. ఆయన కొరకు మనం కనిపెడదాం, ఆయన కొరకు ఆశతో కనిపెడదాం. ఆయన కొరకు ఎదురు చూసి వారు ఎవరూ సిగ్గుపడరు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభువా, పక్షిరాజు వలె గొప్ప లక్షణాలు కలిగి జీవించే కృప నాకు దయచేయండి. హెల్ప్ us to have high standards in my family and personal life, O Lord. ప్రభువా, మా వ్యక్తిగత ఆత్మీయ కుటుంబ జీవితంలో, ప్రార్థనా జీవితంలో, విశ్వాస జీవితంలో ఉన్నతమైన ప్రమాణాలు కలిగి జీవించడానికి నేర్పించండి అని ప్రార్థన చేద్దాం. మనం పక్షిరాజుల వలె ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఈ లోకానుసారమైన విషయాల్లో మనం దృష్టి నిలపొద్దు. దేవుని మీద, దేవునికి ఇష్టమైన వాటి మీద, పరలోక సంబంధమైన వాటి మీద, శాశ్వతమైన వాటి మీద, మన చుట్టూ ఉన్న వారందరికీ మేలు చేసే వాటి మీద మనం దృష్టి నిలుపుదాం. మన జీవితాలు దేవునికి సమర్పిద్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవా, పక్షిరాజుల వలె నీ కొరకు ఎదురు చూచి వారు నూతన బలము పొందుకుంటారని, వారు రెక్కలు చాపి పైకి ఎగురుతారని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభువా, ఆత్మీయ జీవితంలో మేము ఉన్నతమైన స్థితికి ఎదగాలి. మా దృష్టి నీ మీద నిలపాలని, ఉన్నతమైన ప్రమాణాలు కలిగి జీవించాలని, ప్రభువా శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసముతో పోరాడాలని, మేము మాటల మనుషులము కాక క్రియల మనుషులముగా జీవించాలని, కోడి పిల్లల వలె కాక పక్షిరాజు పిల్లల వలె మేము ఎదగాలని నీ వాక్యం మాతో మాట్లాడుతూ ఉండగా ప్రభువా, మా హృదయములను, జీవితాలను మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఉన్నతమైన ప్రమాణాలు కలిగి జీవించి నీ కొరకు ఘనమైన కార్యాలు చేసే కృప, నీ కొరకు ఉన్నతమైన స్థితిలో జీవించే కృప. దావీదు ఏ విధంగా యెరూషలేము మీద దృష్టి పెట్టి దానిని సాధించాడో, మేము కూడా నీ కొరకు ఘనమైన కార్యాలు సాధించినట్లు, మా పిల్లలు కూడా ఉన్నతమైన వాటి మీద దృష్టి నిలిపి ఘనమైన కార్యములు సాధించినట్లు నీ కృపతో నింపి నడిపించమని యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.